ఇక్కడ ఫస్ట్ ప్రశ్న నిబంధనలు అంటే అంటే వ్యాసాలు ఎట్లా పాయింట్స్‌లో రాయాలా? లేకపోతే ఎస్సే టైప్‌లో ఒక పారాగ్రాఫ్స్ లాగా రాయాలా అన్నారు. ఏం అక్కర్లేదండి. పూర్తిగా పాయింట్స్ వైస్‌గానే రాయండి. మీరు షార్ట్ ఆన్సర్ అయినా, కవితా సారాంశం గాని, ప్రోజ్ సారాంశం గాని, వ్యాసాలు గాని అన్నీ గూడా పాయింట్స్ వైస్‌లో రాయండి. పాయింట్స్‌లో రాస్తేనే బాగుంటుంది. పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. చదవటం ఈజీ, రాయటం ఈజీ. అన్నీ గూడా చాలా బావుంటాయి. బెటర్ పాయింట్స్ వైస్‌గానే రాయండి. మరొక ఆహుతులు ఒకటి అడిగారు. ప్లీజ్ మాకు హిందీ టీచర్ లేరు. మేమెట్లాగా అని. మీకు నా పర్సనల్‌గా మీరొకసారి నా నంబర్‌కి మీరిచ్చేయండి. నేను మీకు తప్పకుండా. ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ లెసన్స్ లేకపోతే మొదటి నుంచి ఒక షార్ట్‌గా ఎక్కువ కష్టపడకుండా తక్కువగా మీరు మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనే టిప్స్ అనేవి ఇది వేదిక కాదు గాబట్టి, అది మీకు పర్సనల్ ఇది కాబట్టి, ఆ విధమైనటువంటి రెమెడియల్ టీచింగ్ నేను మీకు ఇస్తాను. అది సరిపోతుందండి.